హాయ్ గైస్, వెల్కమ్ టు కార్స్ రీబూట్. అండ్ ఈ ఛానల్లో వస్తున్న వెరీ ఫస్ట్ వీడియో ఇది. అండ్ ఈ ఫస్ట్ వీడియో కోసం మనం తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి ఎంజీ ఆస్టర్. అండ్ వేరియంట్ డీటెయిల్స్ చెప్పాలంటే బ్లాక్ స్టార్మ్ 1.5 మాన్యువల్ ట్రాన్స్మిషన్. లెట్ us స్టార్ట్ విత్ ద డిజైన్ ఫస్ట్. ఓకే, డిజైన్ వైజ్ చెప్పాలంటే ఇది బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ కాబట్టి మనకు ఇక్కడ గ్రిల్ చూసామంటే బ్లాక్గా కనిపిస్తుంది. మీరు రెగ్యులర్ వేరియంట్ తీసుకున్నారంటే కనుక ఇక్కడ క్రోమ్ రిలేటెడ్గా వస్తుంది. అంటే క్రోమ్ అంటే మనకు వైట్ కలర్ షేడ్లో వస్తుంది. ఇక్కడ నెంబర్ ప్లేట్కి ఒక స్లాట్, ఇక్కడ 2 స్లాట్స్ ఉన్నాయి. ఇది యూజువల్గా రేడార్ కోసం పెట్టినారు. మనం హయ్యర్ వేరియంట్స్ తీసుకున్నామంటే రేడార్ ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడ దాన్ని ఇంటిగ్రేట్ చేయడం కోసం పెట్టిన స్లాట్స్ ఇవి. అండ్ ఇక్కడ కింద చూసారంటే ఇది కూడా రెగ్యులర్ ప్లాస్టిక్ బంపరే. హెడ్లైట్స్ వచ్చేసి ఇది ప్రొజెక్టర్ హెడ్లైట్స్ ఇది. అండ్ మనకి ఇక్కడ హై బీమ్ లో బీమ్ 2 దీంట్లోనే ఉంటాయి. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఒక మనకు డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఉంది. సో ఇది మనకు కార్ ఆన్ చేశారంటే ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. కిందకి వచ్చామంటే ఇక్కడ ఎయిర్ కర్టన్ ఉంది. ఇప్పుడు కొంచెం ఇక్కడ జూమ్ చేసి చూసారంటే ఫాగ్ ల్యాంపు, అలాగే ఇక్కడ చిన్న స్పేస్ ఉంది. ఇది ఎయిర్ కర్టన్ అనేది ఎందుకంటే మనకు ఫ్యూల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడం కోసం. ఎంత ఇంప్రూవ్ అవుతుందంటే జస్ట్ ఒక మార్జినల్ అమౌంట్లోనే, బట్ నాట్ టూ మచ్. సో ఇది ఓవరాల్ ఫ్రంట్ డిజైన్. ఇప్పుడు సైడ్ డిజైన్కి వెళ్దాం. సో ఇప్పుడు కనుక మనం సైడ్ డిజైన్కి వచ్చామంటే ఇక్కడ మనకు అలాయ్ వీల్స్ ఉన్నాయి, బ్లాక్ కలర్ అలాయ్ వీల్స్. అండ్ అలాగే మనకు రెడ్ క్యాలిపర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు చూసారంటే. అండ్ అలాయ్ వీల్ సైజ్ వచ్చేసి 215/55 R17 సెక్షన్. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చామంటే ఇక్కడ బ్లాక్ స్టార్మ్ బ్యాడ్జింగ్ ఉంది. సో ఈ వెహికల్కి వచ్చేసి మనకు లెఫ్ట్ రైట్ 2 సైడ్స్ కూడా మనకు బ్లాక్ స్టార్మ్ బ్యాడ్జింగ్ ఇచ్చున్నారు. అండ్ అలాగే మిర్రర్స్ ఉన్నాయి, సైడ్ మిర్రర్స్ అలాంగ్ విత్ ఇండికేటర్స్. సో కమింగ్ టు సైడ్కి వచ్చామంటే ఇక్కడ క్రోమ్ హ్యాండిల్స్, అలాగే మనకు రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఉంది. అండ్ ఓకే, సో ఇక్కడ మనం చూసామంటే బ్లాక్ రూఫ్ రైల్స్ ఉన్నాయి. అలాగే ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడికి వచ్చామంటే సేమ్ వీల్స్, బట్ కాకపోతే ఇక్కడ మనకున్న డిస్క్ బ్రేక్స్కి మాత్రం వీళ్ళు రెగ్యులర్ పెయింట్ ఇచ్చారు. అంటే అది ఏ రెగ్యులర్ పెయింట్ ఉంటుందో అదే పెయింట్ ఇచ్చేసారు, బట్ ఓన్లీ ఫ్రంట్కి మాత్రం మనకు రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి వెళ్దాం. మనం రేర్ డిజైన్కి వచ్చామంటే కనుక ఇక్కడ మనకు షార్క్ ఫిన్ యాంటీనా ఉంది, అలాగే రేర్ మౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ రేర్ వైపర్, అలాగే వాషర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎంజీ లోగో అలాంగ్ విత్ ఆస్టర్ బ్యాడ్జింగ్. అండ్ ఇప్పుడు చూసారంటే ఇక్కడ రేర్ లైట్స్ ఉన్నాయి. సో వీటి డిజైన్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఒక 3D డిజైన్ ఇచ్చాడు. అండ్ అగైన్ ఇక్కడికి వచ్చాయంటే రేర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సో మొత్తం 3 సెన్సార్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఈ సైడ్. అలాగే రేర్ కెమెరా చూడాలంటే ఇక్కడ ఉంటుంది, మనకు రేర్ కెమెరా హౌసింగ్ ఇచ్చున్నారు. అలాగే ఇక్కడ క్రోమ్ ఎగ్జాస్ట్ ఇచ్చున్నారు. ఇవి ఫేక్ ఎగ్జాస్ట్, బట్ స్టిల్ వాళ్ళ డిజైన్ కోసం ఇచ్చున్నారు. అలాగే ప్లాస్టిక్ బంపర్ ఒకటి ఉంది. మీకు ఎగ్జాస్ట్ కావాలంటే కనుక ఇక్కడ కింద ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ చూసారంటే ఒక 2 చిన్న ల్యాంప్స్ ఇచ్చున్నారు, ఇవి రివర్సింగ్ ల్యాంప్స్. సో ఇది మనకు ఓవరాల్ రేర్ డిజైన్. సో ఇప్పుడు మనం ఇంటీరియర్స్కి వెళ్దాం. సో ఇప్పుడు ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి చూసాము. ఇక్కడ ఏంటంటే కనుక లాక్ అన్లాక్, అలాగే ఇక్కడ మనకు ఒక లైట్ సిగ్నేచర్ ఉంది. సో ఇక్కడ చూసారంటే ఇది పర్పుల్లో వెలుగుతుంది. ఈ డోర్ ఓపెన్లో ఉంటే కనుక పర్పుల్లో ఉంటుంది, అంటే అన్లాక్లో ఉంటే కనుక పర్పుల్లో ఉంటుంది. అలాగే కనుక క్లోజ్ చేశారంటే ఆరెంజ్ లైట్ షిఫ్ట్ అవుతుంది. అది కొంచెంసేపట్లో చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు డోర్ నాబు. అండ్ ఇక్కడ చూసారంటే ఇది మ్యాట్ క్రోమ్ ఫినిష్లో ఉంటుంది. అలాగే ఇక్కడ సాఫ్ట్ టచ్ లెదర్, ఇది కూడా సాఫ్ట్ టచ్ లెదరే. అండ్ ఇక్కడ మనకు 4 బటన్స్ ఉన్నాయి. సో 4 విండోస్కి. అండ్ డ్రైవర్ సైడ్ విండో వచ్చేసి మనకు ఆటో అప్ డౌన్ ఉంది. అలాగే ఇక్కడ చైల్డ్ లాక్, ఇక్కడ కొంచెం స్పేస్. అండ్ ఇక్కడ చూసారంటే కనుక మనకి చాలా స్పేస్ ఉంది. సో డోర్ బిన్స్లో వచ్చేసి 1 లీటర్ బాటిల్ పడుతుంది. సో ఇంటీరియర్ చూసారంటే కనుక ఇక్కడ మనకు కొంచెం రెడ్ కలర్ ఇచ్చున్నారు. సో బ్లాక్ స్టార్మ్ ఎడిషన్కి మాత్రం స్పెషల్గా ఉంటుంది ఈ రెడ్ కలర్ ఏసీ వెంట్ కవరింగ్. అలాగే టర్బైన్ స్టైల్ నాబ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారంటే ఈ నాబ్ ఉంది. సో ఇది కంప్లీట్గా లెఫ్ట్కి తిప్పామంటే కనుక మనకి ఏసీ రాదు, ఫుల్గా రైట్ ఓపెన్ చేసామంటే కనుక ఏసీ బ్లోయింగ్ ఉంటుంది. స్టీరింగ్ చూసామంటే కనుక ఇది కంప్లీట్లీ లెదర్ ర్యాప్డ్, చాలా బాగుంటుంది హోల్డ్ చేసుకోవడానికి కూడా. సో ఇక్కడ కంప్లీట్గా జస్ట్ నార్మల్ బ్లాక్ లెదర్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసారంటే కొంచెం డాటెడ్ లెదర్. అండ్ అలాగే ఇక్కడ రెడ్ స్టిచ్చింగ్ ఇచ్చినాడు కొంచెం స్పోర్టీ ఫీల్ కోసం. అండ్ సైడ్ చూసారంటే ఇక్కడ చూసారంటే కనుక ఇది అవుట్ సైడ్ విండోస్కి కంట్రోల్స్. లెఫ్ట్ సైడ్ కావాలంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ అనేసి దీన్ని నాబ్ని మనం పైకి కిందికి అనుకున్నామంటే కనుక మిర్రర్ అడ్జస్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసారంటే హెడ్లైట్ లెవెలింగ్, అలాగే ఇది ఫ్యూల్ ఓపెనింగ్కి, అలాగే బోనెట్ ఓపెనింగ్కి. సో ఇప్పుడు చూసారంటే కనుక క్లస్టర్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్లో ఉండేటివి అప్ డౌన్, అలాగే రైట్ లెఫ్ట్ ఓకే. అండ్ ఇక్కడ కింద స్టార్ సింబల్ ఒకటి, అలాగే వాయిస్ అసిస్టెంట్ ఉంది. సో నేను జస్ట్ మీకు కొన్ని ఫంక్షన్స్ చూపిస్తాను. అప్ బటన్ నొక్కుతున్నాను. సో ఇక్కడ మనకు డిఫరెంట్ డీటెయిల్స్ చూపిస్తుంది. బ్యాటరీ వోల్టేజ్ ఉంది, అలాగే టైర్ ప్రెషర్ చూపిస్తుంది. అండ్ అది కాకుండా మనకు ఎన్ని కిలోమీటర్స్ తిరుగున్నాం అక్యూములేటెడ్ టోటల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ చూసారంటే రీసెట్ చేయాలంటే కనుక ఇక్కడ మధ్యలో ఓకే అనే బటన్ ఉంది కదా, దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నామంటే మొత్తం వాల్యూస్ అని రీసెట్ అయిపోతాయి. సో ఇంకా మనం లాస్ట్లో ఇంకొంచెం కిందికి వెళ్ళామంటే కనుక సో ఇప్పుడు ఇది కరెంట్ జర్నీ అని చూపిస్తుంది కదా, దీంట్లో ఎన్ని కిలోమీటర్స్ ఇప్పటి వరకు తిరిగింది, అలాగే ఎంతసేపు వరకు రన్ అవుతుంది వెహికల్, అండ్ యావరేజ్ స్పీడ్ ఎంత, అండ్ ఈ ట్రిప్లో మనకు వచ్చిన మైలేజ్. అండ్ ఇక్కడ కింద కనుక ఈ సైడ్ రైట్ సైడ్ చూసారంటే మనకు
ఆర్పిఎం మీటర్ ఉంది, ఆర్పిఎం మీటర్ అలాగే ఇంజిన్ ఆన్ సింబల్ ఉంది. అండ్ కింద చూసారంటే ఇది మనకు టెంపరేచర్, అంటే వెహికల్ ఎక్కువ టైం కంటిన్యూస్గా రన్ అవుతుంది అంటే కనుక టెంపరేచర్ వచ్చేసి అది ఇంక్రీజ్ అవుతా డిక్రీజ్ అవుతుంది. సో అది మనం చూసుకోవాలి. ఆ మధ్యలో ఉన్న సింబల్ని దాటి ఎప్పుడు మనం పోకూడదు, ఎందుకంటే అప్పుడు వెహికల్ ఓవర్ హీట్ అవుతూ ఉందనేసి దానికి ఒక సిగ్నల్ అది. సో ఇప్పుడు మనం కొంచెం లెఫ్ట్ సైడ్కి వచ్చామంటే కనుక ఇక్కడ మనకు స్పీడోమీటర్ ఉంది. సో హ్యాండ్ బ్రేక్ ఆన్ ఉండడం వల్ల మనకు హ్యాండ్ బ్రేక్ సింబల్ చూపిస్తుంది. అలాగే కింద ఫ్యూల్ గేజ్. సో ఆ పాయింట్స్ ఉన్నాయి కదా, ఆరెంజ్ కలర్లో చూపిస్తున్న పాయింట్స్, వాటి ఇండికేషన్ ఏంటంటే ఎంత ఫ్యూల్ ఉంది, అంటే ఎన్ని పాయింట్స్ ఆఫ్ ఫ్యూల్ ఉంది అనేసి చూపించడం కోసం. ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్, ఇప్పుడు మన వరకు ఉన్న ఫ్యూల్లో ఎంత కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. రైట్ సైడ్లో చూసారంటే ఓడో ఉంది. సో ఇది ఓవరాల్ క్లస్టర్ డీటెయిల్స్. ఇన్ఫర్టైన్మెంట్ డీటెయిల్స్ చూసారంటే కనుక, సో ఇప్పుడు ఏమీ కనెక్ట్ చేయలేదు. సో అందువల్ల మనకు రెగ్యులర్గా వచ్చే యూఐ ఇది. అండ్ ఇక్కడ మనం ఆప్షన్స్ చూడాలంటే కనుక ఇక్కడ 9 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 9 డాట్స్ క్లిక్ చేసామంటే డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. రేడియో, బ్లూటూత్, సెట్టింగ్స్ ఇలాగ చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కింద చూసారంటే కనుక కూడా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ హోమ్ బటన్ వెళ్ళాలంటే ఇక్కడ, అలాగే కాల్స్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ, అండ్ వెహికల్కి సంబంధించి డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి. ఈ 3 ఫంక్షన్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ 3 సేమ్ ఫంక్షన్స్. సో అన్నీ కూడా ఏసీకే, ఇది కూడా ఏసీనే, అండ్ సెకండ్ది కూడా ఏసీనే, థర్డ్ది కూడా. సో ఈ 3 కామన్ ఫంక్షన్సే. అండ్ నెక్స్ట్ వచ్చారంటే కనుక రింగ్స్, ఇది ఆడియో, మీరు ఏ లైక్ సాంగ్స్ వినాలన్నా అలాంటి వాటి కోసం. సో ఇక్కడ మనకు డిఫరెంట్ ఉన్నాయి. జియో సావన్ కూడా ఉంది, జియో సావన్ సబ్స్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ అలాగే స్క్రీన్ కనుక మీరు డ్రైవింగ్లో డిస్ట్రాక్ట్ కాకూడదు అనుకుంటే కనుక ఇక్కడ లాక్ బటన్ ఉంది, ఇది నొక్కారంటే ఓన్లీ టైం డిస్ప్లే అవుతుంది, అలాగే టైం, డేట్ అండ్ డే. సో ఇది ఓవరాల్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. సో ఇప్పుడు మనం ఫ్రంట్ గ్లో బాక్స్ చూసామంటే కనుక, సో ఇది డీసెంట్ స్పేస్ ఉంది. బట్ ఇది కూల్డ్ గ్లో బాక్స్ కాదు, జస్ట్ నార్మల్ గ్లో బాక్స్. మీరు ఏదైనా థింగ్స్ పెట్టుకోవాలంటే మాత్రం పెట్టుకోవచ్చు, అంతేగాని ఇక్కడ లోపల వాటర్ బాటిల్ అలాంటివి ఏమైనా పెట్టారంటే కూలింగ్ ఆ ఫంక్షన్ అంతా ఏం లేదు. సో ఇప్పుడు మనం రేర్ సీట్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం రేర్ సీట్లో కూర్చున్నాము. అండ్ డ్రైవర్ సీట్ వచ్చేసి నా హైట్కి అడ్జస్ట్ చేసుకున్నాము. నా హైట్ వచ్చేసి 6'1" ఫర్ రెఫరెన్స్ కోసం. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసారంటే కొంచెం అండర్ ద సపోర్ట్ తక్కువే ఉంది, బట్ ఓవరాల్గా సీట్ బాగుంది, కొంచెం సాఫ్ట్గా అండ్ నీట్గా ఉంది. అండ్ అలాగే మనకు ఇక్కడ ఒక ఆమ్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇట్లా రిక్లైన్ చేసుకొని ఇట్లా చేయబెట్టుకొని కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అలాగే ఇక్కడ మనకు చూసారంటే 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. సో ఇది ఒక ఓపెనింగ్ లాగా ఇచ్చారు, ఎప్పుడు ఓపెన్లో అంటే లైక్ ఎప్పుడు ఓపెన్లో కనపడకుండా ఒక క్లోజ్ చేసుకొని ఇట్లాగా అవసరం లేనప్పుడు ఇట్లా జస్ట్ చేయి మాత్రం పెట్టుకోవడం కోసం కూడా ఇచ్చున్నారు. సో అలాగే చూసారంటే మనకు 3 హెడ్ రెస్ట్ ఉన్నాయి. సో మధ్యలో ఎవరైనా కూర్చున్నా కూడా వాళ్ళకి హెడ్కి సపోర్ట్ ఉంటుంది. అండ్ రిక్లైన్ యాంగిల్ చూసారంటే, సో నా హైట్కి వచ్చేసి రిక్లైన్ యాంగిల్ డీసెంట్ ఉంది, బట్ ఇంకొంచెం రిక్లైన్ యాంగిల్ ఫంక్షన్ ఇచ్చినట్టే బాగుండు. ఇంకొక 1 or 2 స్టెప్స్ కిందికి రిక్లైన్ అయ్యేలాగా కనుక ఇచ్చినట్టే చాలా బాగుండు. అలాగే చూసారంటే ఇక్కడ మనకు డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి పట్టుకోవడం కోసం. అండ్ ఇక్కడ ఒక ల్యాంప్ కూడా ఉంది. సో 2 సైడ్స్ ల్యాంప్స్ ఇచ్చున్నారు, ఎల్ఈడి కాదు బట్ వైట్ లైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బూట్ స్పేస్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం బూట్ స్పేస్ చెక్ చేద్దాము. సో ఇక్కడ చూసారంటే కనుక దీని ఓవరాల్ సైజ్ వచ్చేసి 448 లీటర్స్ అని ఇస్తున్నారు. సో మనకి ఇక్కడ పార్సల్ ట్రే కూడా ఇస్తున్నారు. సైడ్స్లో కూడా కొంచెం స్పేస్ ఉంది, ఏదైనా థింగ్స్ పెట్టుకోవాలంటే. మనకు ఒక 3D మ్యాట్ కూడా ఉంది. అండ్ దీన్ని ఓపెన్ చేసి చెక్ చేసామంటే ఇక్కడ మనకు స్పేర్ వీల్ కూడా ఉంది. స్పేర్ వీల్ వచ్చేసి 16 ఇంచ్ వీలు, అండ్ ఇది 215/60R16. సో మనకు వస్తున్న సైజ్ కంటే ఒక 1 సైజ్ చిన్నది. అండ్ ఇక్కడ ఒక నెట్ కూడా ఇచ్చినారు, మీరు చెక్ చేశారంటే. సో ఇక్కడ ఉండే వస్తువులు ఏవి కూడా ఇట్లా దొరలకుండా మనకి ఇక్కడ నెట్ ఇచ్చి ఆపుతున్నారు. సో మంచి ఆప్షన్ ఇది. ఓకే, కమింగ్ టు డ్రైవ్ రివ్యూ. ఈ వెహికల్ ఇచ్చే పవర్ వచ్చేసి 110 హార్స్ పవర్ ఉంటుంది. అలాగే 144 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసామంటే క్లచ్ వచ్చేసి లైట్ సైడ్లో ఉంటుంది. సో ఎవరికన్నా లాంగ్ డ్రైవ్స్ అలా వెళ్ళాలనుకున్నా కూడా క్లచ్ అనేది చాలా లైట్గా ఉంది. సో ఈజీగా డ్రైవ్ చేసుకొని వెళ్ళచ్చు చాలా లాంగ్ డిస్టెన్సెస్ కూడా. అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్, ఈ గేర్ బాక్స్ కూడా చాలా ఈజీగా ఉంది. షిఫ్ట్స్ అనేవి చాలా సీమ్లెస్గా ఉంటాయి. సో ఎక్కువ ఎఫర్ట్ లాగా అనిపించదు డ్రైవ్ చేసేటప్పుడు కూడా. సో ఈజీగా మీరు క్లచ్ నొక్కేసి గేర్లు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు, ఎక్కువ ఎఫర్ట్ అనిపించదు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసారంటే కనుక స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఇండికేటర్స్ వస్తాయి, అప్ డౌన్ ఇండికేటర్స్. అలాగే దాని కింద ఇంకొక నాబ్ ఉంటుంది, ఆ నాబ్లో మనకు క్రూజ్ కంట్రోల్కి సంబంధించి బటన్స్ వస్తాయి. సో డ్రైవ్ చేయడానికి ఎలా ఉందంటే కనుక ఈ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి చాలా స్మూత్గా రన్నింగ్లో ఉంటుంది, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన పని లేదు. జస్ట్ మీరు స్మూత్ ఇన్పుట్స్ ఇచ్చారంటే కూడా చాలా ఫాస్ట్గా రన్ అయిపోతుంది. అండ్ ఓవరాల్గా సస్పెన్షన్ చూసారంటే సస్పెన్షన్ కూడా మరీ స్టిఫ్గా అని లేదు, అలాగే మరీ సాఫ్ట్ అని లేదు, ఒక బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈ 17 ఇంచ్ వీల్స్ ఎప్పుడు కూడా మీరు పెట్టుకున్నప్పుడు మీరు టైర్ ప్రెషర్ అనేది చెక్ చేసుకోండి. టైర్ ప్రెషర్ కనుక చాలా ఎక్కువగా ఉంటే బాగా బౌన్సీగా ఉంటుంది,
మరీ తక్కువ ఉంటే కనుక కూడా కొంచెం అన్ఈజీగా ఉంటుంది. సో దీనికి ప్రిస్క్రైబ్ చేసిన టైర్ ప్రెషర్ వచ్చేసి 32 PSI. సో ఇప్పుడు కూడా మీరు లాంగ్ డ్రైవ్స్ ఇలాంటివి వెళ్ళేటప్పుడు కరెక్ట్ టైర్ ప్రెషర్ మెయింటైన్ చేసి వెళ్ళారంటే కనుక ఎక్కువ బౌన్సీగా అనిపించకుండా, మరీ జంపింగ్ అలాగ అనిపించకుండా మీకు ఫీలింగ్ రాదు. సో స్టడీగా వెళ్తుంది. అండ్ స్టీరింగ్ చూసారంటే ఇది మరీ లైట్గా, చాలా లైట్గా ఉంటుంది ఓవరాల్గా. సో మీరు చాలా చిన్నగా ఇన్పుట్స్ ఇచ్చినా కూడా ఎక్కువ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ అనేంతగా ఏముండదు. ఒక లైట్ స్టీరింగ్ వీల్, ఈజీగా డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అండ్ ఓవరాల్ డ్రైవింగ్ డైనమిక్స్ చూసారంటే కనుక ఈ వెహికల్ కొంచెం సాఫ్ట్ సస్పెన్షన్తో అనిపిస్తుంది. సో దానివల్ల ఎట్లా ఉంటుందంటే మీరు ఎక్కువ కార్నరింగ్ లేదంటే బాగా హై స్పీడ్ డ్రైవింగ్ ఇలా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వెహికల్ కొంచెం లీన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ బాడీ సైజ్ కూడా వచ్చేసి 4.3 meters లెంగ్త్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా కంఫర్టబుల్గా ఉంటుంది చెప్పాలంటే సింపుల్గా. సో సిటీలో వచ్చేసి మీకు రఫ్గా యావరేజ్గా చెప్పాలంటే 8 to 10 మధ్యలో వస్తుంది, ట్రాఫిక్ డిపెండెన్సీ బేస్ చేసుకొని. అండ్ మీరు హైవేలో చూసారంటే లోడ్ బేస్ చేసుకొని కూడా మైలేజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంజన్ నాయిస్ లెవెల్స్ కానీ లేదంటే NVH లెవెల్స్ చూసారంటే చాలా వరకు పెట్రోల్ ఇంజన్ అయినా కూడా చాలా వరకు బెటర్గా చేశారు. అండ్ మ్యాక్సిమం రోడ్ నాయిస్ ఏమీ వినిపించదు లోపలికి. మీరు కనుక ఎప్పుడన్నా ఇంజన్ని బాగా రేవ్ చేశారంటే, లైక్ హై స్పీడ్లో వెళ్దాం అనుకొని బాగా ఇంజన్ని మీరు పుష్ చేశారంటే కనుక అప్పుడు తప్ప మీకు యూజువల్గా అయితే కనుక మీకు పెద్దగా సౌండ్స్ కూడా వినపడవు. అండ్ ఎక్కడన్నా మీరు గుంతలు ఇట్లాంటి వాటిలో వెళ్ళారంటే మీకు యూజువల్గా ఆ సౌండ్స్ అయితే, బేసిక్ సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. లైక్ ఆ థడ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ థడ్ అనేది మనకు లోపలికి ఫీల్ అవుతూ ఉంటుంది కొంచెం అప్పుడప్పుడు. అండ్ నెక్స్ట్ చూసారంటే ఈ వెహికల్ ఓవరాల్ డ్రైవింగ్ చెప్పాలంటే కనుక, డ్రైవింగ్ అనేది ఒక సింపుల్గా కంక్లూడ్ చేయాలంటే మీరు సిటీ కానీ హైవే కానీ డ్రైవింగ్లో మీకు పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే లైట్ క్లచ్ ఉంది, అలాగే గేర్స్ కూడా ఈజీగా షిఫ్ట్ అయిపోతుంటాయి. పెద్ద ఎఫర్ట్ అంతగా అనిపించదు యూజువల్గా మీకు. సో అండ్ ఇది కాకుండా హై స్పీడ్ డ్రైవింగ్స్లో కూడా చూసారంటే వెహికల్ చాలా వరకు స్టేబుల్గా ఉంటుంది. స్ట్రైట్ లైన్ కానీ లేదంటే కొంచెం సింపుల్ బెండ్స్ ఉంటే కనుక పెద్ద ప్రాబ్లం లేదు. బట్ చాలా షార్ప్ కర్వ్స్ ఉంటే కనుక మీరు కొంచెం స్లో అయ్యి డ్రైవ్ చేస్తే బెటర్. లేదంటే వెహికల్ కొంచెం లీన్ అవుతుంది. ఎందుకంటే ఈ వెహికల్ బాడీ షేప్ వచ్చేసి ఇది క్రాస్ ఓవర్ షేప్. అండ్ అది మాత్రమే కాకుండా ఈ వెహికల్ వెయిట్ కూడా చాలా ఎక్కువ. అండ్ మైలేజ్ అనేది దీనికి కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ వచ్చేసి 15.43 kmpl. అండ్ అందువల్ల అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వెహికల్ వెయిట్ ఇది అరౌండ్ 1.3 ton ఉంటుంది. డిపెండింగ్ అపాన్ మీరు తీసుకునే ట్రాన్స్మిషన్ సైజ్ కూడా దాన్ని బట్టి కూడా డిఫర్ అవుతుంది. ఇప్పుడు మీరు CVT తీసుకున్నారంటే కొంచెం వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలా కాదు మీరు మాన్యువల్ తీసుకున్నారంటే కొంచెం తక్కువ ఉంటుంది. 1.3 ton కంటే ఫ్యూ kgs డిఫర్ అవుతుంది అంతే. సో వెహికల్ చూసారంటే డ్రైవ్ చేయడానికి చాలా లగ్జరియస్ వెహికల్ లాగానే అనిపిస్తుంది. అంటే తక్కువ బడ్జెట్లో ఉన్నా కూడా చాలా మంచి వెహికల్ ఇది. మీరు చూసారంటే డ్రైవింగ్ డైనమిక్స్ కానీ లేదంటే సస్పెన్షన్ క్వాలిటీ కానీ అండ్ ఈవెన్ నైట్ డ్రైవ్స్లో చేసేటప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే లైటింగ్ వచ్చేసి కొంచెం తక్కువగా ఉంటుంది. సో మీరు అది కొంచెం చూసుకొని జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే దీనికి ఉన్న హై బీమ్ వచ్చేసి అంత ఎఫెక్టివ్గా ఉండదు. లో బీమ్ అండ్ అలాగే ఫాగ్ ల్యాంప్స్ వరకు ఫైన్, బట్ హై బీమ్ వచ్చేసి అంత ఎఫెక్టివ్గా అనిపించదు. సో కొంచెం మీరు హైవే స్పీడ్స్ లైక్ 80 to 90 అలా మెయింటైన్ చేశారంటే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఇదండి, ఇది ఓవరాల్ డ్రైవ్ రివ్యూ వచ్చేసి ఈ కార్ MG Asterకి సంబంధించి. అండ్ సింపుల్గా ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే ఒక తక్కువ బడ్జెట్లో అంటే ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 16.5 lakhs ఆన్ రోడ్ వచ్చింది. ఈ వెహికల్ తీసుకున్న టైం వచ్చేసి February 2025. ఆ టైంకి ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 16.5 lakhs వచ్చింది. అండ్ ఆ ప్రైస్కి మాత్రం ఈ వెహికల్ చాలా వర్త్ అనిపిస్తుంది. బట్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ అవి కొన్ని మెన్షన్ చేయాల్సి ఉంది. అవి నెక్స్ట్ వీడియోలో చేస్తాము. ఆ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఓనర్షిప్ రివ్యూ వస్తుంది. దాంట్లో మనం ఈ వెహికల్కి సంబంధించి పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ అలాగే ఇప్పటిదాకా ఎంత ఖర్చు అవుతూ వచ్చింది ఈ వెహికల్కి సంబంధించి అవన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఫర్దర్ వీడియోస్. మళ్ళీ కలుద్దాం.